ఈ వారం కథ ఈనాడు కథామృతం శీర్షికలో కథా విజయం 2020వ సంవత్సరపు పోటీల్లో ప్రోత్సాహక బహుమతి 3,000 రూపాయలు పొందిన స్ఫూర్తి కందివనం గారి కథ నాయన చెప్పిన అబద్ధం. కథలోకి వెళ్తే, నేల దిక్కు తలకాయ ఆలడేసి ఆలోచించుకుంటా చిన్నగా నడుస్తున్నాడు అంజి. రేపో మాపో తెగిపోయేటట్టున్న అంజి చెప్పు సడన్గా ఓ రాయికి గుద్దుకొని తెగిపోయింది. దబాన ముందరికి పడేటోడు జరంత బ్యాలెన్స్ చేసుకుని చెప్పు దిక్కు చూసుకున్నాడు. చిరాకుగా మొహం పెట్టి కాలు రాక్కుంటా ఆడనే పక్కనున్న ఓ యాప చెట్టు కిందికి పోయి ప్యాంటుకు గుండిపోతే వాళ్ళ అమ్మమ్మ పెట్టిన 2 పిన్నీసులుల్లకించి ఒకటి తీసి చెప్పుకు పెట్టిండు. తర్వాత దాన్ని కాలికి దొడుక్కొని 4 అడుగులు ముందరికి పోయి మళ్ళా పోవుద్దిగాక ఆగి వెనకకొచ్చి ఈపుకున్న బ్యాగ్ తీసి చెట్టు కింద పెట్టి తాను కూడా అక్కడనే కూసున్నాడు. మట్టిలో పడిన ఓ యాప పుల్లను తీసుకుని ఏం తోచనోన్లాగా మట్టిలో ఏవో గీతలు గీస్తున్నాడు. అరే అంజీ, ఈడ కూసున్నవేందిరా, స్కూల్కి రావా అని కేకేసిండు అక్కడి నుంచే పోతున్న వెంకటేషు. దోస్తు గొంతు ఇనవడంగానే తల పైకెత్తి ముఖం మీద పడుతున్న ఎండకు కండ్లు చిన్నగా చేసి చూసిండు అంజి. స్కూల్కి రావా మళ్ళీ అడిగిండు వెంకటేష్. నీవు ఓరా, నేను వెనకసిరి వస్తా అన్నాడు అంజి. వెంకటేష్ సరే అన్నట్లు చూసి మళ్ళా బడిబాట పట్టిండు. దోస్తు పోయినాక అంజి జేబులకించి తన చేతి వాచి బయటికి తీసి దాని వంకనే దీర్ఘంగా చూస్తుంటే చేదుగుడికెల్లాంటి యాదులు కండ్ల ముంగట మెదలటాలకు తన కళ్ళుల్లో నీళ్లు తిరిగినాయి. చేతిల కాగితాలు పట్టుకొని దబదబ నడుచుకుంటూ వస్తున్న శ్రీశైలం సార్ను చూసి, సార్ వస్తున్నాడు రా, పాండ్రి పాండ్రి లోపలికి అనుకుంటా పోరగాళ్ళంతా క్లాసు లోపలికి ఉరికి ఎవరి ప్లేస్లో వాళ్ళు కూసున్నారు. శ్రీశైలం సారు క్లాసు లోపలికి రాగానే, అరేయ్ జంగిల్గామ్ల లెక్క బయట తిరుగుకుంటూ ఉండకపోతే క్లాసులోనే ఉండొచ్చు కదరా, హెచ్ఎం సారు చూసిండంటే మమ్మల్ని కోపమవుతాడు, ఆడిపిల్లలు చూడుండ్రి బుద్ధిగా క్లాసులోనే కూర్చున్నారు అని మగ పోరగాళ్ళందరినీ కసిరిండు. ఆయనట్లా అనేటాలకు పిల్లలందరూ పకపకా నవ్వుతుంటే, నవ్వుండ్రి ప్రోగ్రెస్ కార్డులు వచ్చినాయి, ఇప్పుడు మార్కులు చెప్తా కదా, అప్పుడు చెప్తా ఒక్కొక్కళ్ళ పని అన్నాడు. ఇక పిల్లలందరూ గుసగుసలు మొదలుపెట్టిండ్రు. శ్రీశైలం సారు అటెండెన్స్ తీసుకొని ఒక్కొక్కరి ప్రోగ్రెస్ కార్డు తీసి మార్కులు చెప్తున్నాడు. ఈసారి వెంకటేష్ ఫస్ట్ వచ్చిండు అని శ్రీశైలం సారు చెప్పంగానే అందరు చప్పట్లు కొట్టిండ్రు. తర్వాత మిగతా పిల్లలవి కూడా మార్కులు చెప్పి ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చినాక ఆఖరున పిలిచిండు అంజి పేరు. సార్ తన పేరు విలువంగానే బెదురుగా లేచి నిలబడిండు అంజి. శ్రీశైలం సారు అంజి బెంచి దగ్గరకు పోయి, ఒరే అంజిగా, ఈసారి నువ్వు కూడా ఫస్ట్ వచ్చినవురా అన్నాడు. అంజితో సహా క్లాసుల పిల్లలందరూ పరేషాన్ రైండ్రు. మన అంజిగాడు లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చిండు అని బిగ్గరగా నవ్విండు శ్రీశైలం సారు. ఇక అది వినంగానే క్లాసుల పోరగాళ్ళందరూ కూడా సారెంబడి బిగ్గరగా నగబట్టిండ్రు. అంజికి అగుమానంతో ముఖం ముడుచుకుపోయింది. ఇది మొదటిసారి ఏమీ కాదు. అంజికి ఎప్పుడూ క్లాసులో తక్కువ మార్కులే వస్తుంటాయి. ఈసారి ఏకంగా ఫెయిల్ అయ్యిండు. అందుకనే శ్రీశైలం సారు అట్లా వెటకారంగా అన్నాడు. అంతలోనే శ్రీశైలం సారు మళ్ళా కోపగుండి ముఖం పెట్టి, నిన్ను తిట్టి నాకు యాసరకొస్తుంది కానీ నీవు మాత్రం చదువుతలేవు. మీ నాయన నిన్ను ఎట్లన్నా చదివియాలని నీకోసం కష్టం చేస్తుంటే నీవేమో ఇట్లా చదవకుండా ఫెయిల్ అవుతున్నావు అని అంజి చేతుకున్న వాచి చూసి, అబ్బో మళ్ళా ఆఫీసర్లాగా చేతికి వాచి కూడానా, చదువు మీద ఖాయిష్ లేదు కానీ ఈ సోకులకేం తక్కువ లేదు అన్నాడు. ఆ మాట నంగనే క్లాసులో అందరూ మళ్ళా పక్కపక్క నవ్వుతుంటే సిగ్గుతోని తల్కా కిందకేసి నిలబడిండు అంజి. ప్రోగ్రెస్ కార్డుల మీ నాయనతోని సంతకం పెట్టించుకుని రేపు తీసుకురా అని కోపంగా అంజికి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చి బోర్డు కాడికి పోయిండు శ్రీశైలం సార్.
మీ నాయనతోని సంతకం పెట్టించుకునిరా అనే వరకు ఇక అంజికి గుండె పగిలినంత పని అయింది. ఏం చేయాలో అర్థం కాలే. ఏం దోస్తలేదు అంజికి. పరీక్షలుల్లా ఫెయిల్ అయ్యిండని తెలిస్తే తండ్రి ఎంత గరమవుతాడో అని చాలా బూలైతుంది తనకి. ఇది ఇట్లుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అసలే ఒక దిక్కు తండ్రితోని కార్ల సంతకం ఎట్లా పెట్టియాలా అని అంజి బుగలు పట్టుకుని ఉంటే ఈ స్కూలు గంట కొట్టే టైంకు శ్రీశైలం సారు అంజి తండ్రి బసవయ్యను స్కూల్ కాడికి రమ్మని కబురు పెడితే బసవయ్య సరిగ్గా అదే టైంకు వచ్చిండు. ఇంకేముంది, పెనం మీద నుంచి పొయ్యిల పడ్డట్టు అయింది అంజి పరిస్థితి. అంజి దగ్గర ఉన్న ప్రోగ్రెస్ కార్డు తీసుకుని శ్రీశైలం సారు, ఇగో బసవయ్య, మొత్తం అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యి మార్కులే. ఇంతకు ముందున్న జర పాస్ మార్కులు వచ్చేది, ఈసారి అది కూడా లేదు. ఇట్లయితే కష్టం. పనికి పోయి ఇంటికి వచ్చినాక నీవు కూడా జర టైం తీసుకుని వాడు ఎట్లా చదువుతున్నాడని అప్పుడప్పుడన్నా పట్టించుకోవాలా. ఈ మధ్య స్కూల్కు డుమ్మాలు కూడా ఎక్కువైనాయి. అడిగితే ఆ పనికి పోయినా ఈ పనికి పోయినా, లేకుంటే మా అమ్మమ్మకు సుస్తయింది అని ఇట్లా అన్ని జూట మాటలే చెప్తుండడు. అందుకే సంతకం పెట్టించుకురమ్మంటే మళ్ళీ ఇంకేం గదలు చెప్తాడో అని మళ్ళీ నిన్ను పిలిపించిన. జర నీవు కూడా పిల్లగాడు ఏమేం చేస్తున్నాడు, చదువుతున్నాడా లేదా, స్కూల్కు సరిగ్గా పోతున్నాడా లేదా అని కొంచెం పట్టించుకోవాలి బసవయ్య అని చెప్పి అంజి తండ్రికి మార్కులు చూపి కార్డుల సంతకం పెట్టి పంపమన్నాడు. బసవయ్య, అట్లాగే సార్, ఇప్పటి సంధి చూసుకుంటా అని వినయంగా చెప్పి ప్రోగ్రెస్ కార్డు తీసుకుని కోపంగా అంజి రెక్క పట్టుకుని ఇంటికి గుంజుకపోయిండు. ఇంటికి పోగానే బసవయ్య ఆవేశంగా అంజిని తిట్టుకుంటా ఈపులు వగలగొడుతుంటే, అరే బసవయ్య, పిల్లగాడినెట్లా బాధపడితేవి, ఏమైంది అనుకుంటా ఇంట్లో నుంచి ఉరుక్కొచ్చి అంజిని పక్కకు గుంజింది ముత్తవ్వ. నీవు అడ్డం రాకత్తా, జరుగు, ఇయాల వాడు సచ్చిండు నా చేతుల అనుకుంటా ఇంగింత ఆవేశంగా ఊగిపోయిండు బసవయ్య. చిక్కగాన పట్టిందా బసవయ్య నీకు? ఒక్కగానొక్క బిడ్డాయే, వాణ్ణి పట్టుకుని నా చేతిలో సచ్చిండు అది అంటావా? జర ఆగు, అసలు ఏమైంది? అల్లుణ్ణి మందలింపుగా అన్నది ముత్తవ్వ. ఒక్కగానొక్క బిడ్డ కాబట్టి వాణ్ణి చదివియ్యనీకే నేనెంత కష్టపడుతున్నానో నీకు తెలియదా అత్త? వాడేమో చక్కగా చదువుతలేనే లేడు, కనీసం ఈ స్కూల్కు కూడా చక్కగా పోతలేడంట. ఈ స్కూల్లో టీచర్లు సారోళ్ళు అడిగితే రోజొక కథ చెప్తాడంట. ఇవాళ వాళ్ళ సార్ నన్ను పిలిచి ప్రోగ్రెస్ కార్డు చూపుకుంటే చెప్పిండు, అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యిండు. మళ్ళీ ఏదో క్లాసులో ఫస్ట్ వచ్చిన లెక్క చేతికి ఆ వాచ్ ఒకటి. చదువు లేదు కానీ ఈ ఏతులకేం తక్కువ లేదు. అసలు ఈ స్కూల్కు పోకుండా యాడికి పోతున్నావురా అనుకుంటా మళ్ళా అంజిని కొట్టనికి ముందుకొస్తుంటే ముత్తవ్వ అల్లుడికి అడ్డుపడి, నీ ఉండు బసవయ్యా, నేను మాట్లాడతా కదా వానితోని, పసిబిడ్డను పట్టుకుని అట్లా కొడతా అని మీదికి వస్తావేంది అని కసిరింది. బసవయ్య అసహనంగా ముఖం పక్కకు తిప్పుకున్నాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు వెక్కి వెక్కి ఏడుస్తున్న మనవణ్ణి దగ్గరికి తీసుకొని చెంపల మీద నుంచి దారగట్టిన కన్నీళ్లను ఆమె పైట కొనతోని తుడిసి, నాయనా అంజీ, ఎందుకు కొడుక అట్లా చేస్తున్నావు? చదువుతలేదంట, ఈ స్కూల్కు కూడా సరిగ్గా పోతలేవంట, ఎందుకు? మీ నాయన నీకోసం ఎంత కష్టపడుతున్నాడో నీకు ఎరికే కదా. ఇప్పుడు కూడా మీ నాయన నిన్ను కోపంతో కొట్టలేదు. నీవిట్లా చదువుకోకుంటే నీ భవిష్యత్తు ఏమవుతుందా అని బాధతో కొట్టిండు. నిన్ను కొట్టిండు కానీ చూడు మీ నాయన ఎంత బాధపడుతున్నాడో అన్నది. అంజి ఏం మాట్లాడకుండా ఏడ్చుకుంటా అమ్మమ్మ మొహం చూసుకుంటా నిలబడిండు. చూసినావా అత్త, నీవు నేను ఇంతగానం అడుగుతుంటే నోట్ల బెల్లం ముక్క పెట్టుకున్నట్టు నోరే తెరుస్తలేడు అన్నాడు బసవయ్య. అరే, నేను అడుగుతున్నా కదా బసవయ్య, నీ ఊకో అని అల్లుడికి నచ్చజెప్పి మనవడి దిక్కు తిరిగి మనవడి గడ్డం పట్టుకుని, చెప్పు కొడుకా, ఎందుకు చదువుతలేవు? అమ్మమ్మ కూడా చెప్పవా? చెప్పకుంటే ఇక నీకు నాకు మాటలే వద్దు పో లాలనగా అన్నది ముత్తవ్వ. అంజి నేల దిక్కు చూసి మళ్ళా ముత్తవ్వ దిక్కు చూసి షర్టుతోని ముక్కు తూడ్చుకొని చిన్నగా, అది కాదు అమ్మమ్మ,
నాయన ఆ మధ్య ఓ రోజు చేనుగాడికి పురుగుల మందు తీసుకుపోయిండు కదా, అందుకే అన్నాడు ఏడుపు గొంతుతోని. అంజి మాటలకు ఏం అర్థం కాక బసవయ్య ముత్తవ్వ తన దిక్కు ప్రశ్నార్థకంగా చూసిండ్రు. దానికి నీవు స్కూల్కి పోకపోవడానికి ఏం సంబంధం అడిగింది ముత్తవ్వ. కొడుకు ఏం సమాధానం చెప్తాడా అని బసవయ్య కూడా ఆతృతగా చూస్తున్నాడు. అది అది పోయినేడాది అమ్మకు బాగా సుస్తయ్యి మంచంలో పడ్డది కదా, అదే టైంలో తీరా పంట చేతికొచ్చే టైంకు వర్షాలు పడి మన పంట మొత్తం నాశనం అయ్యింది. ఇక నాయనకు గుండె పగిలి ఏడుస్తుంటే అమ్మ దినాము అది చూడలేక ఆమె వల్ల నాయనకు ఇంగింత భారం కావద్దని ఆ దినం మనం ఎవ్వరం ఇంట్లో లేనప్పుడు పురుగుల మందు తాగి నన్నిట్లా వదిలేసిపోయింది కదా. ఇక ఈసారేమో నకిలీ విత్తనాల వల్ల పెట్టిన పైసలన్నీ ఆగమైనాయి. మన చేను చూసుకుని ఓ రోజు నాయన మస్తు ఏడ్చిండు. అందుకే అందుకే ఇక నాయన కూడా అమ్మ చేసినట్టే చేసి ఎక్కడ నన్ను దిక్కులేనో లెక్క చేస్తాడో అని భయపడి అని ఆగిపోయిండు అంజి. భయపడి ఆదుర్దాగా అడిగిండు బసవయ్య. అంజి బెదురుగా తండ్రికెళ్ళి చూసి మళ్ళా ముత్తవ్వ వంక చూసి భయపడి రోజు స్కూల్కి పోయినట్టు పోయి నాయన చేనుకాడికి పోయినాక నాయనకు తెలియకుండా నేను కూడా చేనుకాడికి పోయి రోజంతా ఆడనే ఉండి నాయనని చూసుకుంటూ ఉంటుంటి. అప్పుడు నాయన అమ్మలాగా ఏమన్నా చేస్తే నేను ఆడనే ఉంటా కాబట్టి నాయనని ఆపొచ్చు అని చెప్పి అరచేతులతోని కళ్ళుళ్ళ నుంచి వస్తున్న నీళ్లను తుడుచుకున్నాడు అంజి. అంజి మాటలు విని ముత్తవ్వకు బసవయ్యకు మనసంతా కషిబిష్ అయ్యింది. బసవయ్య కండ్లుల్ల నీళ్లు పెళ్ళు బికినాయి. ఎంబడే కొడుకును గుండెలకు అదుముకుని, ఇంత ఆలోచన చేసినవా? పెద్దోడివైపోయినావురా అంజిగా, తెలుసుకోలేకపోయినారా? అనవసరంగా నీ మీద చెయ్యి చేసుకున్న కొడుకా, నన్ను క్షమించు అన్నాడు. ముత్తవ్వకు కూడా కండ్లుల్ల నీళ్లు తిరిగినాయి. చూస్తివా అల్లుడు, అనవసరంగా వాని మీద చేయి చేసుకున్నావు. నా మనవడు బంగారం అని అపురూపంగా మెటికలు విరిచింది. బసవయ్య చిన్నగా నవ్వి కొడుకు తలను ప్రేమగా నిమిరి, అట్లాంటి పనులు అస్సలు చేయను కొడుకా, ఎంత కష్టం వచ్చినా నిన్ను ఇడిచిపెట్టి యాడికి పోను, ఒట్టు అని కొడుకుకి మాటిచ్చిండు. అది విన్నంబడే అంజి ముఖం పున్నమి నాటి చంద్రుని లెక్క వెలిగిపోయింది. తండ్రిని గట్టిగా కావలించుకున్నాడు. తర్వాత బసవయ్య కొడుకు చేతిని తన చేతిలోకి తీసుకొని, అంజీ, ఈ వాచి ఎక్కడిదో నీకు యాదుందా అని అడిగిండు. అంజి ఉంది అన్నట్లు తలాడిచ్చి, ఓసారి మన ఊర్లో జాతరైనప్పుడు అమ్మ ఓ షాప్లో ఈ వాచి చూసి పైసలు లేవంటే కూడా నీతోని కొట్లాడి మరీ ఇప్పించింది నాకు ఈ వాచి అని చెప్పిండు. ఎందుకు ఇప్పించిందో తెలుసా? ఇప్పించినాక నాతో ఏమన్నదో తెలుసా కొడుకా? నా కొడుకు మంచిగా చదివి క్లాస్లో ఫస్ట్ వస్తే క్లాస్కు లీడర్ అవుతాడు. అప్పుడు నా కొడుకు అందరూ పిల్లలులా స్పెషల్గా కనబడాలి కదా. అందుకే నీ వద్దటుంటే కూడా ఇంతగానం కొట్లాడి కొన్న వానికి ఈ వాచి అనుకుంటా మస్తు మురిసిపోయింది మీ అమ్మ. ఆ దినం దాన్ని చూసుకుంటా పెండ్లాన్ని యాద చేసుకుంటూ చెప్పిండు బసవయ్య. నిజంగా నా నాయన? కండ్లుల్లో అమాయకత్వం నింపుకొని ఆతృతగా అడిగిండు అంజి. అవు కొడుకా, నిజం చెప్పిండు బసవయ్య. అంజి తన చేతికున్న వాచి తీసి, అట్లయితే అమ్మ కోసమన్నా ఇప్పటి సంధి మంచిగా చదువుకుంటా, అమ్మ కోరిక తీర్చినాకనే మళ్ళా ఈ వాచి పెట్టుకుంటా అని చెప్పి ఆ వాచిని భద్రంగా దాచిపెట్టుకున్నాడు. ముత్తవ్వ అల్లుడి వంక అనుమానంగా చూసింది. బసవయ్య అత్తను చూసి సన్నగా నగిండు. ఆ నవ్వుకు అర్థం ముత్తవ్వకు అర్థమైంది. కొడుకుని మార్చనీకే బసవయ్య చిన్న అబద్ధం ఆడిండు అని గ్రహించి ఆమె కూడా హాయిగా నగింది. ఇక తండ్రి చేను కోసం ప్రాణాలు తీసుకును అని మాట ఇచ్చే వరకు అంజికి జర మనసు కుదుటపడింది. తాను కూడా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ఎట్లనన్నా తల్లి కోరిక తీర్చాలని ఇక అప్పటి సంది రోజు మంచిగా స్కూల్కి పోయి ఈసారి పరీక్షలకు కష్టపడి చదివిండు. ఇవాళ ప్రోగ్రెస్ కార్డులు ఇస్తామన్నారు ఈ స్కూల్లో.
తల్లి కోరిక నెరవేర్చగలుగుతానో లేదో అని చాలా టెన్షన్ అవుతుంది అంజుకి. అందుకే తనకి ఈ స్కూల్కి పోవాలంటే భయంగా ఉంది. పైకి లేచి నిలబడి తన వాచ్ని తిరిగి ప్యాంటు జేబులో పెట్టుకొని చిన్నగా నడుచుకుంటూ ఈ స్కూల్కి పోయిండు అంజి. బెల్లు కొట్టంగానే ఎప్పట్లాగానే శ్రీశైలం సారు క్లాసులోకి వచ్చిండు. ప్రోగ్రెస్ కార్డులు తీసి ఈసారి ఫస్ట్ ర్యాంక్ అంజికి వచ్చింది అన్నట్టు చిన్నగా నమ్మకం కుదరనోడిలాగా మల్ల అంజి ప్రోగ్రెస్ కార్డునే చూసుకుంటా. ఎప్పట్లాగానే సార్ జోకు చేస్తున్నాడేమో అని క్లాసులో పిల్లలంతా నవ్వుడు షురూ చేసిండ్రు. అప్పుడు శ్రీశైలం సారు, ఈసారి నిజంగానే ఫస్ట్ వచ్చిండ్రా మన అంజిగాడు, పిల్లలందరినీ ఓసారి కలయ చూసి అన్నాడు. క్లాసులో అందరూ ఒక్కసారిగా హతాశులు అయినరు. దోస్తుకు నిజంగానే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని వెంకటేషు మస్తు ఖుష్ అయ్యిండు. అంజి ఇక మస్తు సంతోషంగా నవ్వుకుంటా లేచి నిలబడిండు. శ్రీశైలం సార్ అంజి దగ్గరకు వచ్చి, అట్లెట్లొస్తేవిరా ఫస్ట్ ర్యాంకు అనుకుంటా అంజి భుజం తట్టి నగిండు. అంజి కూడా నవ్వుకుంటా ప్రోగ్రెస్ కార్డు తీసుకున్నాడు. తర్వాత జేబులకేంచి తన వాచి తీసి కీ తిప్పి టైం కరెక్ట్గా సెట్ చేసి చేతికి పెట్టుకున్నాడు. ఈ స్కూల్ బెల్ల కొట్టంగానే ఉరుక్కుంటా ఇంటికి పోయి, అమ్మమ్మ, నాయనా, నేను క్లాస్లో ఫస్ట్ వచ్చిన, నేను క్లాస్ లీడర్ అయినా, అమ్మ కోరిక తీర్చిన, అందుకే నా చేతికి ఇక అమ్మ ఇచ్చిన వాచ్ కూడా పెట్టుకున్నా. ఇప్పుడిగా ఎవరు నన్ను ఎక్కిరియరు అనుకుంటా సంబరంగా ఎగురులాడుతుంటే కొడుకును చూసుకుని బసవయ్యకు, మనవణ్ణి చూసుకుని ముత్తవ్వకు కండ్లు మురిసినాయి. తన నాయన చెప్పిన అబద్ధం వల్ల అంజిలో వచ్చిన మార్పుకు ముత్తవ్వ గోడకున్న కూతురి ఫోటోను చూసి తృప్తిగా నగింది. అదండి ఈ వారం కథ. స్ఫూర్తి కందివనం గారి నాయన చెప్పిన అబద్ధం.